Hare Krishna Mataji and Prabhuji, Bhagat Pranam. Thank you so much for joining today's morning session. So before I start the class, I would like to take the blessings of Gurus and the Vaishnava. Mukam karoti vachalam pangum langhayate girim yat kripa tamaham vande Sri Gurum Dinatarinam Paramananda Madhavam Sri Chaitanya Ishwaram Sri Sri Radha Mohan ki jai, Sri Gaurnitai ki jai, Sri La Prabhupada ki jai, Sri La Gurudev ki jai, Nitai Gaur Hari Hari Bol. థ్యాంక్ యూ సో మచ్ మాధవరీస్ అండ్ ప్రవీస్. సో నా వాయిస్ అండ్ ఆడియో క్లియర్ గా ఉంది కదా మాధవరీస్? వీడియో ఆడియో ఉంది మాతాజీ. ఉంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాధవరీస్. సో ఇవాళ టాపిక్ చూసారా మాధవరీస్ అండ్ ప్రవీస్? సో ఏంటిది ఆ టాపిక్? చూసాం మాతాజీ. ప్రలోభాలనండి. ప్రలోభాలు మనకి ఎప్పుడు మన ఈ నిత్య జీవితంలో ఎప్పుడు మనము ఫస్ట్ మాట్లాడేది దాని గురించి అని అనుకోవచ్చు. ఎందుకు అంటే మనకి బయట జరుగుతున్నాయి, మన విన్న వార్తలు కానీ చూసినవి కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఎవరన్నా వెళ్తున్నప్పుడు ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పటికీ కొట్టుకుంటూ ఉండరు కదా ప్రభు మాతాజీ ప్రభుజీ. సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ కొట్టుకోవడం అనేది మానేస్తారు, ఆపేస్తారు, అవునా కదా? లేదు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు గుమిగూడారు అనుకుందాం. లేదు అంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మనం భక్తిలోకి రానప్పుడు ఇది వరకు కుళాయిల దగ్గర, నీటి పంపుల దగ్గర చిన్న చిన్న గొడవలు. లేదు అంటే ఇంకా మనం ఎక్కువ మాట్లాడాలి అంటే దేశాల మధ్య యుద్ధం. మీరు అబ్జర్వ్ చేశారా మాతాజీ ప్రభుజీస్ ఎప్పుడైనా? సో ఇవన్నీ కూడా కొంత సమయం వరకు ఉంటాయి, అవునా కదా మాతాజీ ప్రభుజీస్? ఒప్పుకుంటారా లేదా? మాతాజీ. సో మరి ఏదైతే బయట కనిపిస్తుందో, బయట జరుగుతుందో అది మనకి కనిపిస్తుంది. అండ్ కొంత సమయం అయిన తర్వాత ఏదో సానుకూల పరిస్థితులు రావడం వల్ల, లేదు అంటే అవతల వాళ్ళు యువతల వాళ్ళు ఎవరో ఒకరు అలసిపోవడం వల్ల, లేదు అంటే దాన్ని సమస్య తీరడం వల్ల బయట యుద్ధం అనేది ఆగిపోతుంది, అవునా కదా? కానీ కనిపించని ఒక యుద్ధం చేస్తూ ఉంటాం మనం. దేనితో మాతాజీ ప్రభుజీ? మనసుతో. మనసుతో ఎందుకు యుద్ధం చేస్తూ ఉంటాం మనం? దానికి కూడా కారణం ఉంటుంది కదా. మనస్సు మన అదుపులో లేకపోవటం, దానికి విపరీతమైన కోరికల వల్ల పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రలోభాలు అని అంటాం మనము. లేదు అంటే దానిని మన మనసును ప్రశాంతంగా ఉంచని విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి మనస్తాపానికి గురి చేస్తాయి. ఈ రెండిటికి కూడా తల్లి ఎవరు? బుద్ధి. హరే కృష్ణ. బుద్ధి మాతాజీ. బుద్ధి. లేదు అంటే మనం అనుకోవచ్చు మాయ. ఆ మాయ మన పక్కనే ఉంటుందని ఎప్పుడు అర్థం చేసుకుంటూ, ఈ మధ్య కొంచెం భక్తిలోకి వచ్చాక ఇంకా బాగా అర్థం అవ్వాలి మనకి. ఏంటి అంటే మాయ ఏ రకంగా అయితే మన పక్కనే ఉందో, ఆ మాయ మనల్ని ఆవహించడానికి లేదా ప్రలోభ పెట్టడానికి మెయిన్ కారణం, ఎలా మనల్ని మాయ కంట్రోల్లోకి తీసుకుంటుంది అంటే ఈ ప్రలోభాల వల్ల మాత్రమే. సో మనము ఎక్కువగా యుద్ధం చేయాల్సింది కనపడని లేదా మనం కంట్రోల్లో ఉంచుకోలేని మనసు, బుద్ధి కాదు. మన ప్రలోభాల మీద ఎప్పుడైతే మనము మన అధీనంలో ఉంచుకుంటామో ఈ ప్రలోభాలని, అప్పుడు ఖచ్చితంగా ఈ లోపల జరిగే అంతర్యుద్ధాన్ని ఆపచ్చు అని ప్రభుజీ అండ్ మాతాజీస్ వాళ్ళ ఇన్నర్ ప్రభుజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్లాసెస్. అండ్ మెయిన్ ఈ క్లాస్ నేను డాక్టర్ హిస్ గ్రేస్ నితాయ్ సేవిని మాతాజీ క్లాస్ విని నేను మీకు చెప్తున్నాను. సో గురు బ్లెసెస్ టు గెట్, నేను ఏదైతే అర్థం చేసుకున్నానో మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట యుద్ధం అని అంటున్నాం. లేదు సరే, మనందరి ప్రకారం మనస్సు అధీనంలో ఉండదు అని అంటాం. భౌతికంగా మనం మనసుని అధీనంలో ఉంచుకోవడానికి బాగా ఒకటి వింటూ ఉంటాం. ఏంటిది? యోగా చెయ్యండి, మెడిటేషన్ చెయ్యండి అని అంటూ ఉంటారు, అవునా కాదా మాతాజీ ప్రభుజీ? ఒప్పుకుంటారా? సో అంటే ఏంటంటే యోగా లేదా ఈ మెడిటేషన్ ఏమంటామంటే శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మన మనసు, బుద్ధి అనేవి బయటకి తిరగవు. ఆ విధంగా మనం కొంచెం మనసుని కంట్రోల్ చేయొచ్చు అని అంటాం. అంటే దీన్ని కూడా మనం చక్కగా కృష్ణతత్వంలోకి ఎలా కలుపుకోవచ్చు లేదా ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటే, మనము ఏదైతే పీలుస్తున్నామో మన భౌతిక ఆరోగ్యం కోసం గాలి కావాలి. సో గాలి పీల్చుతున్నాము, గాలి వదులుతున్నాము. అదే విధంగా మనం మన భక్తి అటు ఇటు అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన మనసులోకి కృష్ణను రానివ్వాలి, అవునా కదా మాతాజీ ప్రభుజీస్? మన మనసులో పెద్దపీట ఎవరికి వేయాలి? కృష్ణ పరమాత్మల వారికి. సో మనం బ్రీత్ ఇన్ అంటే మనం ఏదైతే మనలోకి తీసుకుంటున్నామో అది కృష్ణని మన మనసులో ఉంచేలాగా చూసుకోవాలి. అలాగే ఏదైతే వదిలేద్దామని అనుకుంటున్నామో, ఏవి మనసులో పెట్టుకోవడం వల్ల కృష్ణ పరమాత్మల వారు మన మనసులోకి వచ్చి కూర్చోరు అని మనం భావిస్తామో, మనకు అర్థమవుతుందో దాన్ని బయటికి వదిలేయాలి.
అని సింపుల్ గా చెప్తున్నారు. అంటే ఇంకా బాగా ఈజీగా అర్థం కావాలి అంటే ఆ ఒక సిగరెట్ ప్యాకెట్ గురించి చూద్దాం. మా దేశంలో స్టార్టింగ్ అన్నమాట, ఎప్పుడైతే అమ్మకాలు మొదలు పెట్టారో ఈ సిగరెట్ ప్యాకెట్ మీద ఒక కొటేషన్స్ రాశారన్నమాట. ఏం రాశారు? ఈ ధూమపానము మే మిమ్మల్ని ప్రాణానికి చంపవచ్చు, చంపే ఆస్కారం ఉంది అని ఫస్ట్ లైన్ పెట్టారన్నమాట. తర్వాత క్రమేణా కొంతకాలం తర్వాత తప్పకుండా చంపుతుంది, లైక్ ప్రజెంట్ అన్నమాట. ఇప్పుడు మీరు తీసుకుంటే చనిపోతారు ఇది తాగడం వల్ల లేదా ధూమపానం చేయడం వల్ల అని. ఇప్పుడు ఇంకా ఏమొస్తుంది? ఖచ్చితంగా చనిపోతారు, చనిపోవచ్చు, చనిపోతారు, ఖచ్చితంగా చనిపోతారు. సో అంటే ఏంటంటే వాళ్ళు అంత ప్రమాదకరమైన వస్తువు అమ్మేటప్పుడే వాళ్ళు దాని కింద ఇచ్చే మెసేజ్ ని అంత గట్టిగా దృఢంగా చెప్తున్నప్పుడు మన వైపు మన చుట్టూ జరిగే ప్రలోభాలు కూడా అంతే గట్టిగా మనల్ని డిస్టర్బ్ చేయడానికి అంతే గట్టిగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ ఆ అడుగుతారు, శ్రీకృష్ణ పరమాత్మ వారే చెప్పారు, మమ మాయ దురత్యయ, నా ఈ మాయ తప్పించుకోవడానికి అసాధ్యము. అందుకనే మనం 24/7 ఎప్పుడూ కూడా యుద్ధం చేస్తూనే ఉంటాం. ఎందుకు? అందులో రకాలు ఉండొచ్చు, ప్రలోభాల్లో రకాలు ఉండొచ్చు, లేదా మనం మనస్తాపానికి గురవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. దానికి కారణాలు ఒకటి, రకాలు ఒకటి. మళ్ళీ మనం ఎలా చిక్కుకుపోతాము అంటే ఈ డిస్ట్రాక్షన్ ఏదైతే వచ్చిందో, లేదా నేను దేని గురించి అయితే అంతర్యుద్ధం చేస్తున్నానో దాన్ని ఎలా ఆపుకోవాలి, వీటి మీద మన మనసు లగ్నం చేస్తామా లేదా మాతాజీ? ఎస్ మాతాజీ. జనరల్ గా మనం ఏంటంటే అంటే మనకి భక్తిలోకి వచ్చాక ఎస్పెషల్లీ మనకి ఏదైనా ఒక వీక్ పాయింట్ ఉంది అంటే ఇది ఖచ్చితంగా నన్ను డిస్టర్బ్ చేస్తుంది నా భక్తి మార్గంలోంచి అని అనుకునే ఏకైక ఒకటి ఏంటిది అంటే ప్రలోభం అన్నమాట. ఈ ప్రలోభాల్లో చాలా రకాలు ఉన్నాయి. ప్రలోభంలో మెయిన్ మనం ఎక్కువగా ఎప్పుడు మాట్లాడుకుంటాం మన ఇంద్రియాలు. ఒప్పుకుంటారా లేదా మాతాజన్? చాలా ఉంటాయి కానీ అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేది అనమాట మన ప్రలోభాలకి మన ఇంద్రియాలే ఫస్ట్ కారణం అవుతాయి అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా మాతాజన్ ప్రభుజీస్? ఇంద్రియాలకి మనం చదివిన శాస్త్రాలు గాని మనం విన్న కథలు గాని భాగవత కథల నుంచి ఎవరు గుర్తొస్తారు ముందు ఇంద్రియ ప్రలోభానికి బాగా లోనైన వాళ్ళు? రావణాసురుడు, హరి హరి బోల్. ఇంకా నరకాసురుడు, కుంభకరుడు, నరకాసురుడు, వీళ్ళందరూ నరకాసురుడు, చాలా మంది ఉన్నారు మనకి అందులో. కానీ మనం ఎక్కువగా వినేది అంటే ఈ ఎలాగా కొంచెం మనం గుర్తుపెట్టుకోవడం ఎలా కూడా అంటే ఎవరైతే ప్రలోభాలకి గురి అయ్యారో తిరిగి మళ్ళీ చేతనలోకి వచ్చి కృష్ణనామం చేరుకోవాలి లేదా కృష్ణనామంలో మునిగిన వాళ్ళు అయి ఉండాలి. అది అనమాట. ఇప్పుడంటే మనకి మీరు చెప్పేవాళ్ళంట పతనమే అయ్యారు తప్ప మళ్ళీ వాళ్ళు ఏనాడు కూడా శ్రీకృష్ణుడు పరమాత్ముని యొక్క చెంతకి గాని ఆయన షెల్టర్ ఆయనకి గాని సరెండర్ అవ్వడం జరగలేదు. అవునా కదా మాతాజీ ప్రభు? రావణాసురుడు ఎప్పుడైనా ఒప్పుకున్నాడా తన ఓటమిని? ఒప్పుకోలే మాతాజీ. ఒప్పుకోలే. కుంభకర్ణుడు కేవలం ఒప్పుకోలేదు. అన్నా చెప్పిన దానికి ఫాలో అవుతా ఆయన అధోగతి పాలే అయ్యారు. సో ఎవరైతే ఈ ప్రలోభాలకి గురి అయ్యి తర్వాత చేతనకి వచ్చి సరెండర్ అయ్యారో, ఆయన పాదపద్మాలకి సరెండర్ అయ్యారో అలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే మన చేతన కూడా వెళ్ళే మార్పు కూడా ఆ విధంగానే అవుతుంది. ఎందుకంటే ఇలా అంటే మన భావనే. హరే కృష్ణ మాతాజీ చెప్పండి మాతాజీ. ధ్రువ మహారాజు రాజ్యం కోసం పోరాడి అది ఇంద్రియ తృప్తి కోసం కాదుగా మాతాజీ. ధ్రువ మహారాజు అజామలుడు, భౌతికమైన అజామలుడు, కోరిక. అజామలుడు మాతాజీ. హరి హరి బోల్. భువనేశ్వరి మాత అజామిరుడు ఇంద్రియాల ప్రకారం ప్రలోభానికి గురయ్యి, ఎందుకంటే మనం చాలా ప్రలోభాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ధ్రువ మహారాజు ఎందుకని? ఆయన ఒక క్షత్రియ పుత్రుడు కాబట్టి ఆయన అహం దెబ్బతినింది. అది వేరే ప్రలోభం, అది ఇంద్రియ ప్రలోభం కాదు. జయ మాతాజీ సంప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరైతే ఇంద్రియ ప్రలోభానికి గురయ్యి తను చేసిన తప్పుని గుర్తు తనకి తాను రియలైజ్ అయ్యేలాగా తెలుసుకొని తన తప్పు మళ్ళీ దేవాది దేవుని యొక్క చరణాల విందాలప్పుడు సరెండర్ అవ్వడం అనమాట. అలాంటప్పుడు మనకు గుర్తొచ్చేది అజామిరుడు. అంతే కదా మాతాజీ. ఆ తర్వాత ఎందుకంటే ఆయన ఎంతో ఫస్ట్ పుట్టుక చాలా మంచిదే, బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాడు. కానీ మధ్యలో ఈ ఇంద్రియ ప్రలోభం వల్ల చాలా పతనానికి గురయ్యి తెలియక లాస్ట్ లో అంతిమ కాలంలో ఆయన చేసిన లేదా ఆయన పిలిచిన పిలుపు వల్ల మాత్రమే ఏమొచ్చారు మనకి నారాయణ యొక్క పార్షదులు వచ్చి ఆయనని
ఇంకొక ఛాన్స్ ఇచ్చారు అజామిళుడికి, అవునా కాదా మాతాజీ? సో అలా అన్నమాట. సో మెయిన్ టాపిక్ వచ్చి మనకి ఇంద్రియ ప్రలోభాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టు గర్వము, ఇంకేమనంటే నేనే చేశాను, ఈ ప్రలోభాలు ఉంటాయి చూసారా మాతాజీ? ఏదైనా విషయము నేనే చేశాను, నేనైతేనే చేయగలుగుతాను. లేదు అంటే ఇంకా చెప్పాలంటే ఈ ప్రలోభం కొంతకాలానికి ఎలా మారిపోతుంది అంటే, మనము ఏదైతే కాదో, మనం ఏదైతే చేయలేమో, ఏదైతే మన పరిధిలో లేదో అవన్నీ చేయడానికి పూనుకుంటాం అనమాట. అర్థమవుతుందా మాట? అది ఒక రకమైన ప్రలోభం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా అయితే మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? నువ్వు ఏదైతే కాదో అది చూపిద్దామని ట్రై చేస్తున్నావు. హరే కృష్ణ. శిశుపాలుడు కంసుడు మాతాజీ. కానీ మళ్ళీ అదే మీరు ఫస్ట్ బాగానే ఉన్నారు భువనేశ్వరి మాత, మళ్ళీ తెలియదు. మళ్ళీ అది తెలుసుకొని శరణాగతిలోకి కూడా రావాలి. అప్పుడే మనం ఏవైతే కథలు చదువుతున్నామో మనం రిలేట్ చేసుకునేటప్పుడు ఇలాగ మారిన వాళ్ళ భక్తుల కథలు చదివితే మనలో పాజిటివిటీ పెరుగుతుంది. అదే మనము గుర్తు పెట్టుకోవాలి, అలానే వాళ్ళ కథలే విన్నాము అంటే తెలియని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అనేది ప్రభుజీస్ అండ్ మాత సీనియర్ వైష్ణవాస్ చెప్తున్నారు అనమాట. సో మీరు చెప్పేవన్నీ కూడా దుష్ట డెమయానిక్ నేచర్, అంటే రాక్షసి గుణాలు ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అలా కాకుండా కొంచెం వాళ్ళలో దైవత్వ గుణాలు ఉండాలి, కానీ తెలియక ప్రలోభానికి గురవ్వాలి. అంతే కదా మాత? ఇప్పుడు మనం భక్తిలో ఉన్నాము అంటే మనందరం అసురులం కాదు కదా. కొంచెం మనం ఏ గుణంలో ఉందాం అనుకుంటున్నాము, సత్వగుణంలోకి వెళదామని అనుకుంటాం. అప్పుడప్పుడు రజో తమో గుణాల ఇంపాక్ట్ వాటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అని చెప్తున్నాం. సో ఏదైతే ఈ గర్వం ఉందో, నా వల్లే, బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు గోవర్ధన లీలకి కారణం ఎవరి యొక్క ఆ గర్వాన్ని అంచడానికి చేశారు? ఇంద్రుల వారు. సో ఏంటంటే ఆయనని ఆ పోస్ట్ లో నియమించారు కృష్ణ పరమాత్ముల వారు, అవునా కాదా? సో అన్నిటికీ అధిపతిని చేసి నువ్వు అది చూసుకో అని చెప్పారు. అంతేగాని నేనే అది చేస్తున్నాను, నా వల్లనే మొత్తం జరుగుతుంది అని ఎప్పుడైతే ఇంద్రుల వారు ఫీల్ అయ్యారో అప్పుడు ఆయన గర్వభంజన అనేది గోవర్ధన లీల చేసి ఈజీగా సింపుల్ గా తీసేశారనమాట. సో ఎప్పుడైనా మనం ఎగ్జాంపుల్ కోట్ చేసేటప్పుడు మాతాజీ ప్రభుజీ, ఎవరైతే మళ్ళీ వాళ్ళల్లో మార్పు చెందిందో సరే ఫైనల్ గా, ఎందుకంటే మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకుంటాం, మనం ఏంటి, మనం ఈ శరీరం కాదు, ఆత్మ. సో ఆత్మ కాబట్టి మన చేతన గాని మనం చేసే భక్తి గాని ఎలా ఉండాలి? నేను దాసాను. నా ఫైనల్ గోల్ ఏముండాలి? ప్రేమ మరియు భక్తి, ఈ రెండు మాత్రమే నన్ను దేవాది దేవునికి దగ్గరగా చేస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా చేసినప్పుడు ఆ ప్రేమ భక్తి అంటే అంతకుముందు మనం ఎలా గడిపినా సరే మన జీవితాలు, ఫైనల్ గా మనం ఈ ప్రేమయుతమైన భక్తి సేవలో నిమగ్నం అయ్యామా లేదా, అటువంటి భక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకుంటేనే మనం ఇంకా ఇన్స్పైర్డ్ గా ఫీల్ అవుతాం. అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రలోభానికి గురయ్యారు, కానీ అంతిమంగా వాళ్ళు ఎటు వెళ్ళారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. బ్రహ్మదేవుడు కూడా వస్తుంది కదా మాతాజీ? వాల్మీకి మహర్షి ఉన్నాడు ప్రభుజీ కదా మాతాజీ. ఏమన్నారు ప్రభుజీ? బ్రహ్మదేవుడు కూడా వస్తుంది మహర్షి. కదా. బ్రహ్మ కూడా వస్తుంది. బ్రహ్మ విమోచన లీల కూడా గర్వభంజన కిందే వస్తుంది. గరుత్మంతుడు మరి గరుత్మంతుడు కూడా వస్తుంది. అతి వేగం, అదే ఇలాగా ఎవరైతే దక్షుడు ఇప్పుడు మీరు మాతాజీ. కరెక్ట్ లైన్ లోకి వచ్చారు. హరే కృష్ణ. హరి శివుడి విషయంలో వాల్మీకి దక్షుడు మహర్షి. అట్లా. హరి హరి బోల్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. సో నేను చెప్పిన పాయింట్ అదనమాట. ఎవరైతే ఉన్నారో ఆసురీ గుణాల వైపు వెళ్ళకుండా మనము భక్తియుతంగా సత్వగుణం వైపు వచ్చి, ఎవరైతే ఆయన పాదాల విందకు సరెండర్, మెయిన్ మనం సరెండర్ అంతా ఆయనే చేస్తున్నారు, ఆయన చెబితేనే మనం చేయగలుగుతున్నాం, లేదా ఆయన అనుకున్నారు కాబట్టి మనం చేయగలుగుతున్నాం అనేది ఒక పాయింట్ గుర్తు పెట్టుకుంటే డెఫినెట్ గా మనకి ఇవే గుర్తొస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంద్రియ ప్రలోభం వస్తుంది. దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది ఒక అజామిళ్ స్టోరీ ద్వారా మనం ఆ ప్రలోభానికి, అంటే ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియలో ప్రలోభానికి గురవుతూ ఉంటామో ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? అజామిళుడిని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సేమ్ అలాగే ఎప్పుడైతే గర్వంగా ఫీల్ అవుతున్నామో, అంటే ఎవరైనా పొగడొచ్చు మనల్ని, ఎందుకు వీటన్నిటికీ కారణం అనేది కూడా మనం చిన్నగా డిస్కస్ చేద్దాం మాతాజీ ప్రభుజీ. సో గర్వభంజన కోసం ఇంద్రుడిని గుర్తు పెట్టుకోవచ్చు, బ్రహ్మని, గరుత్మంతుడిని, చాలా మంది ఉన్నారు. అండ్ తర్వాత అన్నిటికంటే బాగా మనము అటాచ్ అవుతాం ఎప్పుడైతే మనం ప్రేమ అంటామో, ఏంటంటే ఎమోషనల్ బాండింగ్ అంటాం. గుర్తుంటుందా? అర్థమవుతుందా మాతాజీ ప్రభు? ఎమోషనల్ బాండింగ్ అంటే ఏంటంటే మనుషుల మధ్య బాంధవ్యాలు, లేదు అంటే వాల్మీకి మహర్షి ఉన్నాడుగా మేడం.
హరి బోల్. ఎవరు ప్రభుజీ? వాల్మీకి మహర్షి. అది ఎమోషనల్, అది మనిషి బాంధవ్యం కాదుగా వాల్మీకి మహర్షి. ఫస్ట్ అన్ని వాల్మీకి అంతకు దొంగతనాలు ముందు అవన్నీ చేసింది కదా. దొంగతనాలు చేసేవాడు, కానీ అది బంధాల్ని అంటే తినడానికి తప్ప తనకున్నది పోవడం కాదు కదా. ఎమోషనల్ బాంధవ్యం ఎప్పుడు వస్తుంది? నేను ప్రేమించే వ్యక్తులకి ఏదన్నా అయిందా, లేదా నా దగ్గరున్న వస్తువు పోతుందా, అంతేగాని దొంగతనం కాదు ప్రభుజీ. లేదా నా దగ్గరున్న డబ్బు అయిపోతుందా. సో ఏదైనా నేను బాగా ఇష్టంగా చూసుకుంటున్నా, నా బిడ్డే కావచ్చు. లేదు అంటే ఇవాళ రేపు ఈ కలియుగంలో అందరూ దేని మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారంటే మనుషుల కంటే కూడా జంతువుల పట్ల. సో ఇలా ఎప్పుడైతే మనం జడభరతుడు బాంధవ్యం జడభరతుడు జడభరతుడు. ఎస్ మాతాజీ, ఆ బాంధవ్యం అనేది దేని మీద పెట్టుకోవాలి, ఎంతవరకు పెట్టుకోవాలి అనేది ఒక గుర్తు పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఈ బాంధవ్యాల యొక్క ప్రలోభాలు కూడా మనం ఎక్కువ పెడుతున్నామా అనేటప్పటికీ ఏమవుతుంది, మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. ఎవరైతే శ్రీల ప్రభుపాద వాళ్ళ డిసైపుల్ ఒక ఆయన ఉన్నారో, ఆయనతో పాటు ఇంకొక డివోటీ కూడా ఒక మహిళ ఉండేదట. సో ఏంటి అంటే ఈయన ప్రచారానికి బయటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు, ఆమె టెంపుల్లో సేవ చేస్తూ ఉండేదట. అయితే అలా అనుకోకుండా ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఆయన యాక్సిడెంట్ అయింది. ఆయన చనిపోయే స్థితికి ఆమె గురించి ఆలోచించారంట. సో ఆమె గురించి ఆలోచించగానే నెక్స్ట్ జన్మ ఎలా తీసుకున్నారంటే ఆయన ఒక స్త్రీగా జన్మించారనమాట. సో సిమిలర్ గా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనం జాలి పడడం వేరు, బాండింగ్ ఎక్కువగా అటాచ్ అయిపోవడం వేరనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అలానే అసలు ప్రేమే లేకుండా ఉండండి అని మాత్రం ఎప్పుడు చెప్పరు మనకి. సో ఏంటంటే అది కూడా ఒక రకమైన ప్రలోభం లాగా తయారవుతుంది, తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు. సో దానికి ఎగ్జాంపుల్ మనం ఎవరిని తీసుకోవచ్చు? భరత మహారాజ్ తీసుకోవచ్చు. ఇంకా అన్నిటికంటే ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. అమ్మో ప్రేమ ఎక్కువైపోతుంది, ప్రేమ నేను వీళ్ళ మీద కాదు పెట్టాల్సింది. అలాగే ఏంటి అంటే గర్వం ఎక్కువైపోతుంది, అవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. కానీ ఇంకొకటి కూడా చెప్పారు మనకి, భగవద్గీత చదువుతూ ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటి, మనము చేయాల్సిన కర్తవ్యం పక్కన పెట్టద్దు. ఏవైతే కర్మలు మనం చెయ్యాలో ఈ భౌతిక దేహం తీసుకున్నందుకు ఆ కర్మలు చెయ్యండి, ఫలితం మాత్రం నాకు ఇవ్వండి అని చెప్పారు. అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో కానీ మనం ఏం చేస్తాం, మనం చెయ్యాల్సిన ఆ కర్మలు లేదా సింపుల్ ఎగ్జాంపుల్ పనులు ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను పలానా పని చేద్దాము అని అనుకున్నాను, లేదా ఏదైనా ఇంకెవరితోనన్నా మాట్లాడడమో, ఏదో ఒక డీల్ క్లోజ్ చేయడమో అనుకున్నాం అనుకోండి, ఒకటి డైరెక్ట్ గా పక్కనే కూర్చుంటుంది అనమాట బద్ధకం. సరేలే చేద్దాము, ఇప్పుడు కాదు ఇంకాసేపు ఆగి చేద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఒకటే మాట ఎగ్జాంపుల్ తీసుకుంటా, క్షమించాలి నన్ను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నందుకు. ఇది బాగా సూట్ అవుతుంది. 6:15కి మన క్లాస్ అని చెప్తాం మాతాజీ ప్రభుజీస్. సో ఏంటి అంటే కొంతమంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది సరే 6:15కి, కొంతమంది 6ంటికే లాగిన్ అవుతారు, కొంతమంది 6:30కి లాగిన్ అవుతారు, కొంతమంది ఏంటి సరే ప్రేయర్ అవుతుంది ఆ తర్వాత ఇంకొంచెం ఏదో ఒకటి చెప్తారు కాబట్టి, లేదా స్టార్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి ఇంకొంచెం 10 నిమిషాలు. సో వాళ్ళు ఏంటంటే ఉంటుంది కదా క్లాసు, లేదా ఆ పని మనమే చేసుకుంటాం, ఎప్పుడైనా మనమే కదా చెయ్యాలి. అవునా కదా? అంటే ఏంటంటే ఏది అవసరమో అది చేయకుండా అనవసరమైన వాటి వైపు మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్, నాకు ఫోన్ స్క్రోల్ చేయడం చాలా ఇష్టం. అది నేను భక్తియుతంగా చేస్తున్నాను అనుకోండి, అది నాలో ఏం బద్ధకం పెంచదు, లేదా నా భక్తి ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని పక్కదో పట్టదు, నేను ప్రలోభానికి లోనవను. కానీ అది చేయకుండా ఫోన్ తీసుకుంటాను, చూడాల్సింది వినాల్సింది వినకుండా ఎవరికో ఏదో ఫోన్ చేసి ఏవో ముచ్చట్లు చెప్పాను అనుకోండి మాతాజీ ప్రభు, చేయాల్సిన పనిని నేను డిలే చేస్తున్నట్టే కదా అర్థం. దీనికి ఎవరు గుర్తొస్తారు చెప్పండి మీకు మాతాజీ ప్రభు? మేమే మాతాజీ. మనకి మనమే గుర్తొస్తాం, కానీ మనం చెప్పాక ఏది చెప్పినా గురు సాధు శాస్త్ర. సో గురువులు చెప్పారు, సో ఇంకెవరైనా సాధువులు చెప్పారా? ఏమైనా శాస్త్రాల రిఫరెన్స్ ఉన్నాయా? ఎవరు ఇలా డిలే చేశారు? చందు చేయాల్సిన పని చేయకుండా చేద్దాంలే చూద్దాంలే అని. సుగ్రీవుడు గుర్తున్నాడా మాతాజీ ప్రభుజీ? ఎప్పుడైతే రాముల వారు యుద్ధం చేసి ఆయనకి రాజ్యాన్ని ఇస్తారో, వాలి సుగ్రీవుల యుద్ధం జరిగినప్పుడు, అవునా కదా మాతాజీ? సో రాముల వారు సుగ్రీవులను చంపేసిన తర్వాత, సరే కొంతకాలము నువ్వు నీ రాజ్యాన్ని అనుభవించు, నీ రాజ్య ప్రజలతో కొంతకాలం సమయం చేసుకున్న తర్వాత నా దగ్గరికి రా అంటారు. కానీ వెంటనే వస్తారా సుగ్రీవుల వారు? హరే కృష్ణ. రారు మాతాజీ.
ఆయన మర్చిపోతారు మర్చిపోతారు. ఆయన మర్చిపోతారు, సుఖభోగాలలో గుర్తుందా? మునిగిపోతారు. మునిగిపోతారు. ఆయన కావాలని కాదు, బట్ కానీ ఆయనే చెప్పారు కదా కొంచెం సేపు ఆగి వెళ్దాం అన్నట్టు అనుకున్నారా లేదా? అప్పుడు రాముల వారు ఏ మాట అన్నారో రాముల వారు. గుర్తుందా మాతాజన్ ప్రభుజీ? గోవర్ధన్ ప్రభుజీ మనకి ఇప్పుడు ప్రతి క్లాస్ లో చెప్తూ ఉంటారు. వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు అని సుగ్రీవకి చెప్పండి అని అంటారు. గుర్తొచ్చిందా మాతాజన్ ప్రభుజీ? అవును మాతాజీ. సో ఆయన దూషించరు, కానీ కొంచెం హెచ్చరికలాగా చేస్తారు. అప్పుడు వెంటనే ఏం చేస్తారు, సుగ్రీవుల వారు వచ్చి శరణాగతి వేడుకుంటారు. సో ఎలా అయితే మనం పని డిలే చేస్తున్నామో దాని వల్ల మనకేం నష్టం కాదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఎక్కడో వెయిట్ చేస్తున్నారు, మీరు పలానా టైంకి వచ్చి కలుస్తా అన్నారు, లేదా వాళ్ళకి ఏదో ధన సహాయం చేస్తా అన్నారు, వాళ్ళు దాని మీద ఎంత ఆశ పెట్టుకొని ఉంటారు, ఎంత హై హోప్స్ లోకి వెళ్తారు, అవునా కదా? కష్టం తీరింది అని అనుకుంటారు, కానీ అది మనం డిలే చేయడం వల్ల వాళ్ళకి కష్టం అది అతి కష్టం అయిపోతుంది, భరించరాని కష్టం అయిపోతుంది. సో అది కూడా ఒక రకమైన ప్రలోభం. మనము చేయగలిగితేనే అటువంటి, మనం ఏదన్నా చెప్తే ఆ కమిట్మెంట్ లేదా ఆ దృఢ నిశ్చయంగా ఎప్పుడు కూడా మనము డిలే చేయొద్దు అని అంటారు అనమాట. సో ఇంకొక రకమైన ప్రలోభం ఏంటిది? లోభం. జడభరతుడు హరే కృష్ణ. జడభరతుడి కూడా అలాగే. జడాభరతుడిది యాక్చువల్ గా డిలే చేయలేదుగా ప్రభుజీ. ఆయన వ్యామోహం పెంచుకున్నాడు మాతాజీ ఇంకా మీద. వ్యామోహం పెంచుకున్నారు. అవును, ఆయనది ఎక్కడికి వస్తుంది అంటే జడాభరతుడిది ఆయన వ్యామోహం పడ్డాడు కాబట్టి బాంధవ్యం ద్వారా వ్యామోహం పడ్డాడు అంతే, తప్ప ఇలా రాలా. క్లియర్ అమ్మా ప్రభుజీ? సందీప్ ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ప్రలోభం ఏంటంటే లోభమే ఒక ప్రలోభము. ఎంత బాగుందో చూడండి ప్రభుజీ. ఆ లోభం జనరల్ గా దేనికి వస్తుంది మనకి? అంతులేని సంపదకి, ఐశ్వర్యాలకి, లేదు అంటే ఇప్పుడు భౌతికంగా ఈ కలియుగంలో పెట్టాలి అంటే పీఠం అంటే, లేదా పవర్ కోసం, సీట్ కోసం, అవునా కదా మాతాజీ ప్రభు? ఎంత ఉన్నా సరిపోదు, ఇంకా ఇంకా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడికి ఫాలోవర్స్, కార్యకర్తలు, అర్థమవుతుందా మాతాజీ? లోభము. సో ఆ లోభం అనేటప్పటికి ఎట్లా మాట్లాడతాము అంటే, ఎవరి ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది? సో ఈ లోభం ఉన్న వాళ్ళు ఎవరైనా తర్వాత అసలు సరెండర్ అవ్వగలుగుతారా? అది ఇంకోటి మనం ఆలోచించాలి. ఆ లోభం అనే ప్రలోభానికి గురైన వాళ్ళు ఖచ్చితంగా తిరిగి రారు. ఎందుకు అంటే శ్రీల ప్రభుపాద వారు ప్రీవియస్ సీనియర్ వైష్ణవస్ క్లాస్ లో నేను విన్నాను, ఈ ప్రపంచంలో అందరికీ సరిపడా ఆహారం ఉంది, అవునా కదా? కానీ అర్జునుడు అర్జునుడా? కౌరవులు అనుకోవచ్చా మాతాజీ? కౌరవుల్లో మనకి గుర్తొచ్చేది దుర్యోధనుల వారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా వాళ్ళకే కావాలి, ఉన్న రాజ్యం అంతా వాళ్లే అనుభవించాలి, పాండవులకి ఇష్టమంతా కూడా ఇవ్వకూడదు అని అనుకున్నారు. అంటే ఏంటంటే ఈ లోభం అనే ప్రలోభం ఎలా ఉంటుంది అంటే, ఆ లోభానికి సంతృప్తి అనేదే ఉండదు, ఇంకా 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 కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా మనం వెళ్ళడం వల్ల మనకు ఒక 10 రూపాయలు వస్తున్నాయి అనుకున్నాం అనుకోండి, మనం వెళ్ళడానికి మనలో లోపల ఆ లోభం చిన్న చిన్నగా చిగురుస్తుంది. మనకి తెలియకుండానే ఆ 10 కాస్త 20, 20 కాస్త 200, 2000, ఇక దానికి లెక్క ఉండదు అనమాట. ఏదన్నా వస్తుంది అంటే, లేదా పక్కన వాళ్ళతో అది మనకి వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా నేను ఎందుకు వదులుకోవాలి, అది తెలియని లోభం అనమాట. సో ఆ లోభము అత్యంత ప్రమాదకరమైన ప్రలోభము అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి అసూయ. అసూయతో కూడా మనం ప్రలోభానికి గురవుతాం, అవునా కదా? ఏంటంటే వాళ్ళకే ఎందుకు ఉంది, లేదా వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళనే ఎందుకు ఎక్కువగా పలకరిస్తున్నారు, నన్ను ఎందుకు పలకరించట్లేదు, ఎందుకు ఆయన్ని ఎక్కువ గౌరవిస్తున్నారు, నన్ను ఎందుకు గౌరవించట్లేదు అనేటప్పటికీ మనకు బాగా గుర్తొస్తారు దక్ష ప్రజాపతి, అవునా కదా మాతాజీ ప్రభు? సో ఏంటి అంటే కేవలం ఆయనకే గౌరవం ఇవ్వట్లేదు, అందరూ నన్ను గౌరవిస్తున్నారు అంటే, ఇప్పుడు మనం క్లాస్కి వెళ్ళంగానే 8 మంది మాట్లాడతారు, ఒక 2 పలకరించారు అంతెందుకు. ఏదైనా పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న చుట్టాలందరూ వచ్చి మిమ్మల్ని పలకరిస్తే చాలా ఆనందపడతారు. అలా కాకుండా వచ్చావా, సరే వెళ్ళు అనగానే మనకి ఏమనిపిస్తుంది, అనవసరంగా వచ్చాను, అది మనకి తెలియని అసూయ అనమాట. అంటే ఏంటి అంటే అదే మీతో పాటు వచ్చిన ఇంకొక రిలేటివ్ ని అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, అదుగో ఆమెనైతే చక్కగా పలకరించారు, ఈయననైతే ఇంకా స్టేజ్ దగ్గరుండి తీసుకెళ్లారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేది కూడా, అసూయ ద్వేషాలు అనేవి కూడా ఉండద్దు అని చెప్తున్నారు.
అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ప్రలోభాలు ఉన్నాయి. ఇంకొక రెండు మాట్లాడుకొని మనము తర్వాత కంటిన్యూ చేద్దాం మాతాజ్. ఇంకొకటి మనం బాగా ఈ భౌతికం అది కలియుగంలో బాగా చేసేది ఏంటంటే, ఏదైనా మనం ఒక పని చేసామనుకోండి మాతాజ్ అండ్ ప్రభుజీ, అది పక్కన వాళ్ళకి తప్పు అనిపించింది అనుకోండి, మన తోటి వైష్ణవులకి గాని తోటి భక్తులకి గాని మనం ఏం చెప్తాం వెంటనే? చెప్పండి. నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అనేది ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అవునా కదా మాతాజ్? ఎస్ మాతాజీ. ఇవ్వడమే కాకుండా ఆ జరిగింది విషయం చెప్పడమే కాకుండా, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశా, వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి నేను ఇలా మాట్లాడా. సో చర్యకి ప్రతి చర్య, మాటకి ప్రతి మాట పెంచుకుంటూ పోతే ఏమంటుందంటే, తప్పు చేసి మళ్ళీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చెప్పే తప్పు ఒప్పు అవ్వదు. తప్పు తప్పు కలిపితే తప్పే అవుతుంది తప్ప ఒప్పు కాదు. ఇలాగ ఎవరి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం? హరే కృష్ణ. కర్ణుడు రావణాసుడు మరి తప్పే చేశాడు కదా. చేశాడు కానీ ఆయన ఎప్పుడు ఆయన చేసిన దానికి ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదుగా మాతాజీ రావణాసురుడు గారు. కర్ణుడు గుర్తున్నాడా మీకు? కర్ణుడు కేవలం నిండు సభలో ఆయన గౌరవం కాపాడినందుకు ఎల్లవేళల దుర్యోధనుడు ఏది చెబితే అది తప్పని తెలిసినా సరే చేశాడు. ఎందుకు అలా చేస్తున్నావు కర్ణ అని తన మంచి కోరుకునే వాళ్ళు తనని అడిగినా సరే దానికి ఒకటే రీజన్ చెప్పేవాడు ఎప్పుడు కూడా, నాకు దుర్యోధనుడు అన్నతో సమానం, ఆప్తమిత్రుడితో సమానం, కాబట్టి ఆయన కోసం నేను చేస్తాను అంతే. అన్నారా లేదా మాతాజీ ప్రభు? సో ఏంటంటే ఆయన చేస్తుంది తప్పు అని తెలిసినా సరే చేశాడు ఆయన. అందుకనే లాస్ట్ లో ఆయనకి అటువంటి కర్మ ప్రాప్తించింది అనేది కూడా చెప్తూ ఉంటారు ప్రభుజీ. సో మనము చేసింది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అసలు ఆ తప్పుని కప్పిపుచ్చడానికే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతాం. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధం చెప్పాం అనుకోండి, అది అబద్ధం అని పక్కన వాళ్ళకి తెలిసినప్పుడు అది అబద్ధం కాదని ప్రూవ్ చేయడానికి ఇంకా 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 అబద్ధాలు కల్పించి 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 చెప్తాం. ఎలా చెప్పగలుగుతాం మాతాజీ ప్రభు? చెప్పగలుగుతారా? ఎందుకంటే మన ఈ మానవ జన్మ 4 లోపాలతో కలిగేక 4 లోపాలు ఏంటివి అవి మాతాజీ ప్రభుజీ? అపూర్ణ ఇంద్రియాలు, గుర్తొస్తున్నాయి మాతాజీ? మోసం చేసే ప్రవృత్తి, ఇంకా మనం ఎప్పుడు మాయలో ఉంటాము, ఇంకా మనిషి భ్రాంతికి గురై తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. చేయాలని ఆ తప్పు మోసం చేసుకొని అసంపూర్ణ ఇంద్రియాలతో అలా ఉంటారు. అపూర్ణ ఇంద్రియాలు ఉన్నాయి అనేది గుర్తుంచుకోవడం ఒక పెద్ద లోభం అవుతుంది మనకి. ఆ ప్రలోభం తెలుసుకోకుండా ఆ అపూర్ణ ఇంద్రియాలు కలిగించే లోభాలన్నిటికీ కూడా మనము మనకి నచ్చిన ఒక కథ కల్పితంగా పెట్టేసుకొని ఆ కల్పితమైనదే నిజం అనే భ్రాంతిలో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతాం. సో ఇలా ఒకటి ఉంటే సరే, ఇవన్నీ ఇవే చెప్తున్నారు. భక్తిపూర్వకమైన ప్రలోభాలు ఏమి ఉండవా? చెప్పండి మాతాజీ, ఏముంటాయి చెప్పండి మాతాజీ? భక్తిపూర్వకమైన ప్రలోభాలు ఏముంటాయి? సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తా, చాలా సింపుల్ గా చెప్తా మాతాజీ. దానికి ప్రలోభాల అంటే భక్తి చేస్తున్నప్పుడు జనరల్ గా ఏదైనా మనం ఒక మాత్ర తీసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో, మన ఈ భక్తి మార్గంలో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాతాజీ ప్రభుజీ గనక మంచిగా కీర్తన చేశారు అనుకుందాం, చాలా బాగా పాడారండి అని అంటాం. ఎప్పుడైనా అలాగా 2-3 సార్లు రిపీట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? నాలో చిన్నపాటి గర్వం వస్తుంది. ఓ నేను చాలా బాగా పాడుతున్నాను. లేదు, సో నా ఎగ్జాంపులే తీసుకుంటా. సో నేను క్లాసెస్ చిన్నగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. స్టార్ట్ చేయంగానే ఇప్పుడు జనరల్ గా మాతాజీ బాగా చెప్తున్నారు, లేదా దీని గురించి ఆ తర్వాత చిన్నగా అసోసియేషన్ పెరుగుతుంది. అసోసియేషన్ మనతో మాట్లాడే వాళ్ళు పెరుగుతారు. మాట్లాడే వాళ్ళు పెరిగినప్పుడు చిన్ని సందేహాలు కూడా అడగగలుగుతారు. అవునా కాదా? సో అదిగాక మళ్ళీ ఇంకా అసలు పెద్ద మార్పు మీరు ఎప్పుడైనా గమనించారా మాతాజీ ప్రభుజీ? మనము ఈ ఇస్కాన్ లోకి, అది కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా పేరు పెట్టి పిలిచిన పేరు పక్కన ఇంకోటి తగిలిస్తున్నాం. స్త్రీలనైతే మాతాజీ అని అంటున్నాము, పురుషులనైతే ప్రభుజీ అని అంటున్నాం. అంటే నిన్న మొన్నటి దాకా నేను పావనినే, కానీ ఎప్పుడైతే ఈ క్లాస్ ఇలాగా ఈ అసోసియేషన్ లోకి వస్తున్నానో నేను పావని మాతాజీని అయిపోయాను అనేది గనక తీసుకున్నానంటే ఏమవుతుంది? నేను పెరిగిపోతుంది. అది చాలా చిన్నదే. ఇంకా చెప్పాలంటే
మనలో ఆ ఆలోచనలు మనం ఎలా తీసుకుంటున్నాము, ఎవరి కృప వల్ల మనం చేయగలుగుతున్నాము, ఏదైతే ఫలితం వచ్చిందో అది ఎవరికి అర్పిస్తున్నాము. సో అంటే ఏంటంటే ముందు గురు కృష్ణ ఇవన్నీ కృప రాకుండా వల్ల. ఉండాలంటే మనం ఏం చేయాలంటే అసలు ముందు మనం ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చింది ఎందుకు? మనల్ని శుద్ధీకరించుకోవడానికి. ఆ తర్వాత ఏం చేస్తాము? మనం శుద్ధీకరించుకోవడం పక్కన పెట్టేసి పక్కన వాళ్ళని ఎలా శుద్ధీకరించాలనేది ఆలోచిస్తా ఉంటాం. కానీ మెయిన్ ఎజెండా మర్చిపోతున్నాం కదా మాతాజీ ప్రభు. వాటి యొక్క రిజల్ట్ అది అవుతుంది అనమాట. సో ముందు మనము శుద్ధీకరించబడాలి అనేది గుర్తు పెట్టుకుంటేనే పక్కన వాళ్ళ గురించి చెప్పడం, వాళ్ళు ఏదైనా అడిగితే చెప్పొచ్చు, కానీ అదే నా మెయిన్. సో ఇప్పుడు నన్ను అందరూ అడిగేస్తున్నారు కాబట్టి నేను చెప్పాలి అనే దాంట్లో ఉండద్దు అని చెప్తున్నారు. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. గోలు మాతాజీ, మంచి పాయింట్ మాతాజీ. సో ఇదిలా పెడితే సార్ మనం ఇప్పుడు అన్ని ప్రలోభాల గురించి మాట్లాడుకున్నాం. ఎన్ని రకాలైన ప్రలోభాలు ఉండొచ్చు ఏంటి అనేది. సో అసలు వీటన్నిటికీ కారణాలు ఏమై ఉంటాయి? సో అర్జునుల వారు అంటారనమాట, మనకి భగవద్గీత 3వ చాప్టర్ లో 36వ శ్లోకం గుర్తుందా మాతాజీ ప్రభుజీ ఎవరికైనా? అర్జునుల వారు అడుగుతారు కృష్ణుని పరమాత్మల వారిని, ఏం అడుగుతారు చెప్పండి? మూడో అధ్యాయం 6వ శ్లోకం. ఏమంటారు? త్రిగుణాలని చెప్పొచ్చు. అంటే కర్మేంద్రియాన్ని సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. అంటే ఎవరైతే ఈ కర్మకాండాన్ని నిగ్రహించుకొని అంటే మనస్సుని ఈ ఇంద్రియాల విషయాలపైనే నిలుపుతాడో ఖచ్చితంగా తనని తను మోసగించుకుంటున్నట్టే. సో ఇంకోసారి కూడా చెప్తారు, వాళ్ళని మిథ్యాచారులు అంటే మన అచ్చ తెలుగులో మాట్లాడాలి అంటే కపటులు. అంటే ఏంటి? వాళ్ళు ఏదైతే కాదో అది మేము అని చెప్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కపటులే. మనస్సుని దేనిపైనైతే లగ్నం చేయాలో దానిపైన ఉంచకుండా ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, అన్నిటికంటే టాప్ మోస్ట్ వచ్చే ప్రలోభం మనకేంటి? ఇంద్రియ ప్రలోభం అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏం చెప్తారు? ఫస్ట్ 2 శ్లోకాలు రెఫరెన్స్ ఇస్తారు ఇక్కడ ప్రభుజీ. ఎందుకు అంటే ఎందుకు మనం ఇంద్రియాలకు ప్రలోభాలకి లోన్ అవ్వగలుగుతున్నాము? ఈ 3వ చాప్టర్ కంటే ముందే అది చెప్తారు, కానీ అది ఇంకా క్లారిటీ కోసం మళ్ళీ అడుగుతారు అన్నమాట అర్జునుల వారు. 2nd చాప్టర్ లో మనం విన్నాము. 2nd చాప్టర్ 59th శ్లోక. ఎందుకు అంటే మనకి అత్యుత్తమైన రుచి తగలలేదు కాబట్టి. విషయావిని వర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరాస్తస్తే పరం దృష్ట్వా నివర్తతే. గుర్తుందా మాతాజీ? సో ఏంటంటే దేహధారి అయిన ఆత్మ ఇంద్రియ సుఖాలకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, వాటిపైనే ఆశను పెంచుకుంటాం. ఎందుకు అంటే ఇది కళ్ళు చూస్తే నాకు ఆనందం వస్తుంది అంటే ఆ అనుభూతి మనము ఆల్రెడీ ఫీల్ అయ్యాం కాబట్టి. అంటే ఈ తక్కువ రుచే ఎక్కువ రుచి అనుకుంటున్నాం. అసలైన ఎక్కువ రుచి ఎందులో ఉంటుంది? మనకి భగవన్నామ స్మరణ తీసుకోవడంలో మనకి ఎక్కువ రుచి వస్తుంది. సో ఆ రుచి తెలియలేదు కాబట్టి ఈ చిన్ని రుచులు ఏవైతే ఇంద్రియాల ప్రలోభాల వల్ల కలుగుతుందో వాటి వైపు మొగ్గు చూపుతున్నాం అని అంటారు. అదే కాకుండా దీనికి సొల్యూషన్ కూడా ఇస్తారు. ఏమని? 6వ అధ్యాయం 6వ శ్లోకంలో వస్తారు. ఎవరైతే ఈ మనస్సుని మిత్రునిగా మలుచుకోగలుగుతారో ఖచ్చితంగా మనసు మాట వింటుంది. బంధురాత్మ తానస్తస్వ ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనాంస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. సో మనసును ఫ్రెండ్ గా చేసుకుంటే అది ఫ్రెండ్ గా ఉంటుంది, శత్రువునిగా చేసుకుంటావా శత్రువుగా ఉంటుంది. దీని ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్తారు మనకి గోవర్ధన్ ప్రభుజీ. ఒక అంటే ఒక ఉడకబెట్టిన బంగాళదుంపని జాగ్రత్తగా మనసులో జోబులో దాచుకున్నట్టు అనమాట ఒక వారం రోజులు. అదే విధంగా మన మనసులో కుళ్ళిపోయిన కుళ్ళు కుతంత్రాలు, కుళ్ళు కలిగిన విషయాలని ఏ విధంగా అయితే మనం ఉంచుతామో దానివల్ల మన మనసు కలుషితం అవుతుంది తప్ప ప్యూరిఫై అవ్వదు. అంతెందుకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సుగ్రీవుడు ఎప్పుడైతే శరణాగతి పొందిన తర్వాత వారధి కడతారు కదా, రామాయణం టైంలో రాముడు వారధి కట్టమన్నప్పుడు లంకకి రీచ్ అవుతారు ఆ వారధి దాటి. ఆ వారధి దాటంగానే ఈ రావణాసురుడు ఏం చేస్తాడంటే సుగ్రీవుడిని పిలిచి నీకు నా సగం రాజ్యం ఇచ్చేస్తాను,
సో నీ నువ్వు ఏదైతే సపోర్ట్ చేస్తున్నావో రాముల వారిని విరమించేసుకో అని అంటారు. అప్పుడు సుగ్రీవుల వారు ఒప్పుకున్నారా? ఒప్పుకోరు మాతాజీ. ఒప్పుకోరు. ఆయన సింపుల్ గా ఆయనకి తెలుసు ఎటువైపు ఉండాలి ఏంటి అనేది. ఆయన అప్పటికీ సరెండర్ అయ్యారు, భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి, అంతకుముందు చేసిన తప్పులు కూడా తెలుసు కాబట్టి ఆయన అసలు అది ఒప్పుకోలేదు. ఇది ఒక రీజన్ అన్నమాట. ఏంటంటే ముందు మనలో ఉండే కామము, అంటే ఇంద్రియాలోని దేని వైపు దృష్టి పెట్టాలి అనేది తెలియకపోవడము. రెండోది అత్యుత్తమైన రుచి తెలియదు కాబట్టి మనకి ఈ చిన్ని చిన్ని రుచుల వైపు తిరిగిపోతున్నాము. అలాగే మూడోది మన మనస్సు ఏదైతే చెప్తున్నామో ఆ మనస్సుని మనము స్నేహితులుగా చేసుకుంటేనే అది మన మాట వింటుంది. ఆ మనస్సుని మనం స్నేహితుడిగా ఎలా చేసుకోవచ్చు? కేవలం హరినామ స్మరణ దానికి అలవాటు చేస్తూ చేస్తూ మన మనస్సులో ఉన్న ఆత్మలో ఉన్న పరమాత్మని మనకి స్నేహితుడిగా భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా పిలవడము అర్చించడం ద్వారా మన మనసు మనకి స్నేహితుడు అవుతుంది. అండ్ నాలుగోది, ఇవన్నీ చెయ్యాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి భౌతికంగా, వెంటనే ఏం చేస్తాం మనము? ఫస్ట్ ఎయిడ్ చేస్తాం మాతాజీ. ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ కిట్లు ఉంటాయి, మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంటాయి. కానీ మరి భక్తి మార్గంలో ఉంటాయా మాతాజీ ప్రభుజీ? భక్తి మార్గంలో దేవుణ్ణి వేడుకోవాలి మాతాజీ. దేవుణ్ణి వేడుకోవాలి అంటే మనము ఈ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ లో గనక మనం ఉండే చుట్టూ ఎన్విరాన్మెంట్ కానీ, మనం ఎటువంటి ప్రదేశంలో నివసిస్తున్నాము, ఎటువంటి ప్రదేశాలకి వెళుతున్నాము అనేది ఖచ్చితంగా మనకి ఎమర్జెన్సీ కిట్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువగా సత్సంగాలకు వెళ్ళామనుకోండి, లేదా ఎక్కువగా శ్రవణం కానీ ఇంటరాక్షన్ కానీ చేసామనుకోండి, అప్పుడు మనకి ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఏదైనా అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎక్కువగా కలుస్తూ ఉన్నాం అనుకోండి, భక్తియుత మాటలు మాట్లాడతాము. తర్వాత మనము భక్తి మార్గంలో ఎదుర్కొనే సమస్యల గురించి కూడా, మొన్న ఇలా అనిపించింది మాతాజీ, లేదా మొన్న ఇలా అయింది ప్రభుజీ అని ఖచ్చితంగా డిస్కస్ చేసుకుంటే ఒకరు కాకపోయినా ఇంకొకరు మనకి దానికి సూటబుల్ ఆన్సర్, దానికి సమాధానం మనకి క్లియర్ గా చెప్పేస్తారు. చెప్తారా లేదా మాతాజీ? సో ఏంటి అంటే సరే బయట దెబ్బ అంటున్నాను, లేదా ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో ఇలా జరుగుతుంది అని నేను గ్రహించగలగాలి కూడా కదా మాతాజీ. ఆ గ్రహించగలిగే శక్తి నాకు ఉండాలి. సో ఇంకా ఏమని చెప్పాలంటే ఇవన్నీ కూడా కనిపించే శత్రువులు కాదు, కనపడని శత్రువులు అన్నమాట. సో కనిపించే శత్రువు కంటే కనపడని శత్రువు వల్లే మనకి ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా ఈజీగా మీరు జయద్రథుడును అర్జునుల వారు కురుక్షేత్రంలో ఎప్పుడైతే ఉన్నారో, జయద్రథుడిని చంపడానికి అర్జునుల వారు కష్టపడుతున్నప్పుడు జయద్రథుడు ఎవరి సహాయం తీసుకున్నాడు? జయద్రథుడు దుర్యోధనుడి కౌరవుల వెనకాల దాక్కొని కౌరవులతో కలిపి ఆట ఆడదామని అనుకున్నారు, అవునా కదా? అవును మాతాజీ. అంటే అలాగా నేను దాక్కోవడం వల్ల నేను గెలుస్తాను అని ఆయన ఫీల్ అయ్యారు. కానీ అర్జునుల వారికి హెల్ప్ చేసింది ఎవరు? దేవాది దేవుడు కృష్ణ పరమాత్మల వారు, అవునా కదా? అలాగే ఇంద్రజిత్తు ఈ రామలక్ష్మణ యుద్ధం, రాముడు లక్ష్మణుడు కలిసి ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నారో లంకాధిపతి మీద, ఆయనకి హెల్ప్ చేయడానికి ఇంద్రజిత్ ఏం చేస్తాడు? పాముల్ని పంపిస్తాడు, అవునా కదా మాతాజీ? సో అదేంటంటే అదొక బాణం లాంటిది అనమాట. ఆ పాముల బాణం వదలంగానే ఎవరు కాపాడారు? రామలక్ష్మణ వాళ్ళని. యాక్చువల్గా దేవాది దేవుడు కూడా అక్కడ ఒక హ్యూమన్ అవతారం, ఒక మానవ శరీరం దాల్చి తన కర్మ చేస్తున్నారు కాబట్టి అప్పుడు కనిపించకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంద్రజితుడు వదిలిన ఆ బాణాన్ని నుంచి కాపాడడానికి గరుడ వారు వస్తారన్నమాట. గరుడుల వారు ఎందుకంటే ఆయన పాములు పంపుతాడు కాబట్టి ఇంద్రజిత్ వారు. సో ఆ పాముల నుంచి వీళ్ళని కాపాడడానికి గరుడు వాడు వస్తాడు. అంటే ఏంటంటే మనము ఎప్పుడైతే ఈ సత్సంగాల్లో ఉంటామో, గురు కృష్ణ మర్సి అనేది వీళ్ళ సహాయ సహకారాలతో ఖచ్చితంగా మనం ఏదైతే పడిపోతామని అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా పడిపోము. ఇంకోటి కూడా చెప్తూ ఉంటారు, ఏంటి అంటే మనకున్న కోరికల్ని ఇచ్చేయలేము, అంటే తొందరగా వదులుకోలేము. కానీ ఆ కోరికలు దేనివైపు భౌతికమైన కోరికలు కాకుండా ఆధ్యాత్మికమైన కోరికలతో నింపుతూ ఉన్నామనుకోండి, అప్పుడు ఈ భౌతికమైన కోరికలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకా మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, శ్రీల ప్రభుపాద వారు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన అన్ని వదిలేసి వెళ్ళడం కాదు, ఆయన యొక్క బలమైన కోరిక, భక్తియుతమైన వాంఛ
ఏంటి అంటే ఆ భక్తియుక్తమైన వాంఛ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఒక్కడే వెళ్ళినా ఆ పాశ్చాత్య దేశంలో ఆయన ఒక అసోసియేషన్ ని క్రియేట్ చేసుకోగలిగారు. అవునా కాదా? ముందు ఆయన ఒకరే. కానీ ఆయన తర్వాత ఎప్పుడైతే పార్కుల్లో, పక్కన రోడ్ వేస్ లో, చిన్న చిన్న హాల్స్ లో ఎప్పుడైతే సత్సంగాలు చెప్పడం మొదలు పెట్టారో ఖచ్చితంగా ఏమైంది అక్కడ? భక్తులు అంతా గుమిగూడడం జరిగింది. సత్సంగం దానంతటా అదే ఫామ్ అయిపోయింది అక్కడ. కాబట్టి గురువు, అదర్ డివోటీస్ అందరూ కూడా మనకి ఈ సత్సంగాల ద్వారా ఒక రూపంలో ఒకే ధ్యేయంతో గుమిగూడిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే ఇంకా చెప్పాలంటే భక్తి అనేది భౌతిక కోరికలను వదిలేయడమే కాదు, ఆధ్యాత్మిక కోరికను తీసుకోవడం కూడా. ఎప్పుడైతే ఆధ్యాత్మిక కోరిక మనలోకి తీసుకుంటామో అది ఎలా పెంపొందించుకోవాలి, దానికి తాలూకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక స్వీట్ తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి, దానికి కావాల్సినవన్నీ చూసుకుంటామా లేదా? ఇది ఏది కావాలి, ఎంత కావాలి అనేది. సో ఆ విధంగా భౌతికమైనవి కాకుండా ఆధ్యాత్మికమైన కోరికలు మనం నింపడం మొదలు పెట్టామంటే దాని మీద పని చేయడానికి మన మనసును కేంద్రీకరిస్తాము. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం మనసును కేంద్రీకరిస్తామో వేరే ప్రలోభాల వైపు అసలు మనము వెళ్ళము. అర్థమవుతుందా మాతాజీ ప్రభుజీ? సో ఇవన్నీ తెలియాలి అంటే, ఈ ప్రలోభాలకు లోనవుతున్నాం అనేది కూడా మనకి అర్థం కావాలి అంటే ఎలా తెలుస్తుంది? సింపుల్ గా మనము శాస్త్ర అధ్యయనం చెయ్యాలి. ఎందుకు అంటే శాస్త్రాలు చదివితేనే మన పైన మాయ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అంటే ఏం చెప్పాలి అంటే, నేను నామం ఒకటే తీసుకుంటాను, పుస్తకాలు చదవను అని అంటే ఎలా ఉంటుంది అంటే, నేను జపం మాత్రమే చేస్తాను, ఇంకొక చెయ్యి ఖాళీగా ఉంచుతాను అనకూడదు. అంటే ఏంటంటే జపము మరియు చీపిరి రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్. చీపిరి ఏంటి? మన మనసులో ఉన్న మలినాల్ని క్లీన్ చేయడం. మన మనసులో ఉన్న మలినాలు ఎలా క్లీన్ అవుతాయి అంటే శాస్త్ర పఠనం ద్వారా మాత్రమే అనేది చెప్తున్నారు. సో శాస్త్రాలు ఎప్పుడైతే చదువుతామో అప్పుడు మనకి ఈ మనస్సు యొక్క ప్యూరిఫికేషన్ ఎలా చేసుకోవచ్చు అనే జ్ఞానం ఆ శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆ శాస్త్ర అధ్యయనం ఒక పారంపరికమైన గురువు అండర్లో చదివితే ఖచ్చితంగా ఇంకా బాగా అర్థమవుతుంది అనేది చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ మాయ ఎంత ఘోరమైనది అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఎందుకు అంటే మన విశ్వామిత్రుల వారు చూడండి, ఏమైనా ఆయన తక్కువ తపస్సు చేశారా? వేల సంవత్సరాలు తపస్సు చేశారు. ఆయన ఎన్నో ఏకాదశులు చేశారు. అవునా కాదా? కానీ ఏమైంది? చక్కగా ఇంద్రుడు మేనకుని పంపంగానే ఆయన యొక్క ఇంద్రియ ప్రలోభం ఒక్కటి ఆయనని పతనం గావించేసింది. 1000 ఏళ్ల తపస్సు అంతే. అంతెందుకు, మళ్ళీ ఇంకొకటి ఈ ఇంద్రియ ప్రలోభంకి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పొచ్చు మాతాజీ. ఇప్పుడు ఒక ఆఫీస్ తీసుకుందాం, ఒక కార్పొరేట్ ఆఫీస్ తీసుకుందాం, గూగుల్, IBM ఇలా మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు, వాళ్ళకి క్యాఫెటేరియా అని వాళ్ళకి క్యాంటీన్ ఒకటి ఉంటుంది. అక్కడ కొన్ని ఏంటంటే ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ కొంచెం ఫ్రీగా పెట్టేస్తారనమాట. అంటే అక్కడ ఒక బౌల్లో, విజిబుల్ బౌల్లో పెట్టేస్తారు. పెట్టేయంగానే ఆ కంపెనీలో ఉద్యోగస్తులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారంట. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి ఒక హెల్త్ సర్వే చేసి వాళ్ళు ఒకటి డిసైడ్ చేశారంట. ఏంటని? ఏవైతే కనిపిస్తూ పెడుతున్నారో అవి కనబడకుండా పెట్టండి. అంటే ఏంటంటే కనిపించే గిన్నెల్లో వేయకుండా దానికి ఒక అడ్డన్నా పెట్టండి, లేదా కనపడని వాటిలో పెట్టండి. ఎవరైతే అడుగుతారో, ఎందుకంటే తెలుసు కదా అక్కడ నేను తీసుకోవచ్చు, తినొచ్చు అని, అలా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు వచ్చి అడిగి తీసుకుంటారు, లేదా వచ్చి చూస్తారు. అంతేకాకుండా ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్, కనిపించేవన్నీ కావాలి అనిపిస్తుందా లేదా మాతాజీ? మనం చూసేవన్నీ మనకు కావాలనిపిస్తుంది. సో అదే విధంగా కనపడలేదు అనుకోండి, మనకి కావాల్సింది మాత్రమే తీసుకొని వస్తాం. అందుకని మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మాల్స్ లో బై 1 get 1 లేదా ఆఫర్ అనేది ప్రైస్ ట్యాగులు పెద్దగా ఉంటాయి. కానీ అక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం, అది అసలు మనకి అవసరమా కాదా? అది ఉండదు. ఇక్కడ ఫ్రీగా వస్తుంది కదా అని తీసేసుకుంటాం. అంటే ఎప్పుడైతే వాళ్ళు అలా కనపడకుండా పెట్టడం మొదలు పెట్టారో ఆ కంపెనీలో, ఉద్యోగస్తుల ఆరోగ్యం చాలా మెరుగైందంట. ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చోడానికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది కదా, తింటే ఏమవుతుందిలే అనేసి తినడం మొదలెట్టారు. తద్వారా వాళ్ళకి ఏమైంది? అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయినాయి. సో ఇంకా సింపుల్, మనకి శాస్త్రాల పరంగా కూడా ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఒక రాజుకి ఒకానొక రాజ్యంలో ఒక రాజు కంట ఒక చిన్న వ్యాధి ఉంది. ఏంటి అంటే ఆయన మామిడి పండు తింటే చనిపోతాడు.
సో మామిడి పండు తినకూడదు. కానీ అప్పట్లో రాజులకి మంచి విహారయాత్రలు అంటే ఏముంటాయి మాతాజీ ప్రభోజీ? అడవికి వెళ్ళడం, వేటాడడం, అవునా కాదా? అలా వెళ్ళినప్పుడు రాజు ఒక మంత్రితో పాటు సరే కొంచెం సేపు ఆ, విశ్రామం తీసుకుందాం అని చెప్పి ఒక మామిడి చెట్టు నీడలోనే కూర్చున్నాడంట. కూర్చోగానే వెంటనే ఆ మంత్రుల వారు హెచ్చరించారంట, వద్దు ప్రభు, వద్దు ప్రభు, వద్దు రాజు, వద్దు రాజు, ఇక్కడ కూర్చోవద్దు మనము, ఎందుకంటే మీకు ఇది ఉంది కదా, ఇలా హెచ్చరించారు కదా మనకి వైద్యుల వారు. అంటే నేను మామిడి పండు తింటే చనిపోతాను, మామిడి చెట్టు కింద కూర్చోవడం వల్ల చనిపోను అని అంటాడట రాజుగారు. సరే ఏం చేసేది లేక, ఎందుకంటే ఒక మంత్రి కూడా రాజుకి అంతకు మించి ఒక సలహా అయితే ఇవ్వగలుగుతారు కానీ ఆయనను ఆజ్ఞాపించలేరు కదా. సో సరే అంటారు. అయిపోయిన తర్వాత కాసేపటికి రాజు నెత్తి పైన ఒక మామిడి పండు పడుతుంది, మామిడి చెట్టు కింద కూర్చున్నారు కాబట్టి. పడంగానే అట్లా తీసుకొని ఆయన మామిడికాయ వాసన చూస్తారంట. చూడగానే మళ్ళీ మంత్రి వారు, ప్రభు 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 తినమాకండి అని అంటారు. నేను తినట్లేదు, వాసన చూస్తున్నాను అని అంటారు రాజుల వారు. అయినా సరే జాగ్రత్తగా ఉండండి ప్రభుజీ అని చెప్తారు. అంతకు మించి ఇంకా ఆయన ఏం చేయలేకపోతారు మంత్రి వారు. కాసేపటికి ఏమవుతుంది అంటే ఇంకా మిగిలబండిన ఒక మంచి పండు మంచి వాసనతో కింద పడుతుంది. పడంగానే ఏం చేస్తారు ఫైనల్ గా? రాజు తినేస్తారు. అంటే ఆ మాయ, మనం ఏమనుకుంటాము, నేను ఉంటున్నాను కానీ కలవను, నేను చూస్తున్నాను కానీ తీసుకోను అని అనుకుంటాం. కానీ మాయ యొక్క చర్య ఏమంటామంటే చాలా అతి ఘోరంగా ఉంటుంది. ఒక్క తప్పు చాలు మనకి ఏమైపోతుంది, మనం పడిపోవడానికి. అందుకనే ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ప్రేమగా మలుచుకోండి అని అంటారు. ఆ ప్రేమ ఎవరిపైన పెట్టుకోవాలి మనం? కృష్ణ పరమాత్మల వల్ల. ఆ కృష్ణ పరమాత్మల మీద ప్రేమ పెరగాలి అంటే మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? మనం ఎవరినైతే ప్రేమించదలుచుకున్నామో వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్ల, ఎక్కువ వినటం వల్ల మనం వేరే వాటికి, వేరే ప్రలోభాలకి గురి అవ్వము అనేది చెప్తున్నారు. అంటే ఏంటంటే మన గోల్ లేదా మనం దేనికి కావాలి అని దృఢీకరించుకుంటామో, నిశ్చయించుకుంటామో దాని మీదనే ఫోకస్ పెట్టండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరైతే ఐఐటి, జేఈ ఇవన్నీ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకుంటున్నారో వాళ్ళు మిగతా అన్నిటి పక్కన పెట్టేస్తారా లేదా మాతాజీ? కేవలం ఫోనే కాదు, ఇంట్లో మనుషులతో కూడా ఎక్కువగా మాట్లాడరు, ఎక్కడికి వెళ్ళరు, అవునా కాదా మాతాజీ? అంటే ఏంటంటే ఎంత సీరియస్ గా మనం ఆ విషయాన్ని తీసుకుంటున్నాము అనేది మనం చేసే పనులు, మనం దాని వైపు పెట్టే శ్రద్ధ మీద ఆధారపడి ఉంటాయి. మనం ఎక్కువగా ఈ ప్రలోభాలకి కూడా గురి కావడానికి ఇంకొక కారణం ఏమవుతుంది అంటే మనము పనులన్నీ చాలా తొందరగా చేసేయాలి. మనం ఏదైనా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా లేదా దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది అని అనుకోవడానికైనా ఏం జరుగుతుంది ఇది చేస్తే అని తెలుసుకునే ఆతృత ఎక్కువ అయిపోతూ ఉంటుంది మనకి. ఎందుకు అంటే మనకి ఇంకా చెప్పాలంటే ఈ క్షణం తర్వాత ఏమవుతుందో మరు క్షణాన్ని మనము ఏం జరుగుతుందో ఊహించలేనప్పుడు భవిష్యత్తుని ఎలా చెప్పగలుగుతాము? నేను ఈ పని చేయడం వల్ల భవిష్యత్తులో నాకు అది జరుగుతుంది అనేది నమ్మకం పెట్టుకోవడం ఎంత మూర్ఖత్వం. సో అందుకని తొందరగా ఇప్పుడు చేసేసుకొని ఇప్పుడు చూసేద్దాం అంటే ఇంకా ఈజీగా చెప్తారు, మనం జీవించేది ఒకసారే, సో అన్ని ఇప్పుడే అనుభవించాలి అని అనుకుంటూ ఉంటారు. అది చాలా మూర్ఖత్వం అనేది చెప్తున్నారు. సో వీటి నుంచి ఎలా బయటికి రావాలి? మనము రోజు రాసే రిపోర్ట్ ఉంటుంది చూసారా మాతాజీ ప్రభుజీ? ఇప్పుడంటే రిపోర్ట్స్ వచ్చాయి, అంతకుముందు ఎలా చేశారు మరి ఈ భక్తిలో ఉన్న వాళ్ళంతా అంటే సింపుల్ గా ఆ రోజు నేను ఏవేవైతే ఆలోచనలు వచ్చాయో లేదా ఏవైతే చేయాలనుకుంటున్నానో అవన్నీ ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి మాతాజీ, వాటిని మనము విశ్లేషించుకోవచ్చు. ఏ పనులు మనల్ని కృష్ణకి దగ్గరగా తీసుకెళ్తున్నాయి, ఏ పనులు కృష్ణకి దూరంగా చేస్తున్నాయి, ఏ పనులు నాలో భక్తిని ప్రేరేపిస్తాయి, ప్రేమయుక్తమైన భక్తిని ఎలా పెంచుకోగలుగుతాను. అండ్ మీరు అనుకోవచ్చు ప్రలోభం అనగానే అమ్మో ఇది వచ్చేసిందని కళ్ళు గట్టిగా మూసుకోవడం లేదా పక్కకు తిరగడం అలాంటివి కాదు మాతాజీ ప్రభుజీ. వాటిని పక్కకు తొయ్యడం కాదు, చేద్దాం చూద్దామని కొంచెం డిలే చెయ్యండి. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకి ఏదైనా బాగా తినాలనిపిస్తుంది అనుకోండి, జనరల్ గా ఇంకా అంత భక్తి భావంలోకి రాకముందు జనరల్ గా మనకి ఏకాదశులు, ఉపవాసాలు అని చెప్తారు. ఆ రోజు కొన్ని నియమిత ఆహారం మాత్రమే తినాలి అని చెప్తారు. ఏకాదశికి ఏవైతే ప్రసాదాలు చెప్పారో అవి మాత్రమే తినాలి అని అంటాం. కానీ అప్పుడే మనకి ఇంద్రియ భోగం వస్తూ ఉంటుంది. ఏమని? నాలుక వేరు వేరు రుచులను అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు పోయిన ఏకాదశికి కూడా ఇలాగే అన్నాం, అంతకుముందు ఏకాదశికి కూడా ఇలాగే అన్నాం అని. సో అన్నాను కరెక్టే, బట్ కానీ ఇది చేస్తే దాని వల్ల వచ్చే ఉపయోగాలు మనం మననం చేసుకొని
ఆ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతం అనేది శ్రవణం చేయడం వల్ల వాటిని ఏం చేస్తాము, చిన్న చిన్నగా డిలే చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనము ఎల్లవేళలా ఒకే మూడ్లో అయితే ఉండము. ఎందుకు, మనము త్రిగుణ త్రిగుణాలకి అధీనులమై ఉన్నాం. సత్వ రజో తమో గుణాలలో ఉన్నాం. అవునా కాదా మాతాజీ? సో ఇంకా ఇంకా చెప్పడం అంటే ఏంటంటే, ఈ త్రిగుణాల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఒక దానితో ఈ ఇప్పుడే కదా ఈ లోభంలో ఈ మోడ్ లో ఉన్నాను, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను రజోగుణంలో ఉన్నాను, కాసేపు అయ్యాక సత్వగుణంలోకి వెళ్తాను అనేది చాలా వద్దు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడేం జరుగుతుందా అని బాగా దానితో ఎక్కువ బంధం పెట్టేసుకోవాలనుకుంటారు, లేదా నేను ఇది చేయడం వల్ల నాకు ఫ్యూచర్ లో ఈ రిజల్ట్స్ వస్తాయి అని దాని మీద ఆశ ఎక్కువ పెట్టుకొని నా భవిష్యత్తు బాగుంటుంది అని దాని మీద ప్రలోభం పెంచుకుంటారు. సో ఇప్పుడు దాని మీద ప్రలోభపడమాకండి, తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువ ఆలోచించమాకండి. ఎందుకంటే రెండు కూడా మన ఆధ్యాత్మిక యొక్క ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వీటి మధ్య మనం సమతుల్యం పాటించాలి. అంటే ఏంటి, యుక్తాహార విహారస్య అని అంటాం కదా. సో ఎంత తింటున్నాము, ఏమి తింటున్నాము, ఎలా తింటున్నాము అంటే, లేదా మనకి వాంఛలు ఏవైతే వస్తాయో వాటిని మనం 3 విధాలుగా మా సాగ్రిగేట్ చేసుకోవచ్చు. ఒకటి భక్తియుక్తమైనది, అసలు అభక్తమైనది, భక్తిని ప్రేరేపించేవి. సో వీటి మూడిటి మధ్య మనం సరి అయిన బ్యాలెన్స్ వేసాము అంటే, మళ్ళీ చెప్తున్నా, ఏదైతే భక్తియుత వాంఛలు ఉంటాయి, భక్తియుతం కాని వాంఛలు, భక్తిని ప్రేరేపించే వాంఛలు, అర్థమవుతుందా మాత? భక్తి వాంఛలు వేరు, భక్తిని ప్రేరేపించే వాంఛలు వేరు. సో మనం చేయాల్సింది ఈ మూడిట్లో ఎక్కువగా దేన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి? భక్తిని పెంచేవి, భక్తిపూర్వకమైన వాంఛల వైపు మాత్రమే మనం గనక మన ఆసక్తిని పెంచుకుంటే ఖచ్చితంగా మనం ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఈ ప్రలోభాలకి లోను కాము అంటున్నారు. ఏది చేసినా ఫైనల్ గా మనం ఏం చేయాలి అంటే, ఎంత కష్టపడి పెట్టినా సరే ఫైనల్ గా మనకు ఒకటి కావాలి. ఏంటిది అది మాతాజీ ప్రభుజీస్? హరే కృష్ణ. ఎంత కష్టపడినా ఎన్ని చేసినా ఫైనల్ గా మనకు ఒకటి కావాలి. హరే కృష్ణ మాతది. భగవంతుని నామస్మరణ మాతాజీ. భగవంతుని యొక్క కృప, హరిహరి కృపగా. భగవంతుని యొక్క కృప మన పైన ఉండాలి. ఎందుకు అంటే ఈ ప్రలోభాలన్నీ కూడా ఇవాళ ఇంకా చెప్పండి, ఇవాళ నాకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, రేపు ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ మారచ్చు. అంటే మాయ షిఫ్ట్ అవుతుంది. కానీ మనం ఎవరైతే శరణాగతి పొందామో ఆయన ఎప్పటికీ ఉంటారు. అవునా కదా మాతాజీ? సో ఈ 6 మనము ఈ ప్రలోభాలని మేనేజ్ చేసుకోవాలంటే 6 పాయింట్లు అనుకున్నాం కదా మాతాజీ. అంటే ఏంటంటే, రెసిస్ట్, RESIST, రెసిస్ట్ అంటే ఏంటంటే ఎందుకు ప్రలోభానికి గురవుతున్నాం, దానికి కారణం ఏంటి, రిమెంబర్, R అంటే రిమెంబర్, ఎందుకు మనం ప్రలోభానికి గురవుతున్నాం అనేది తెలియాలి. అది తెలియాలి అంటే సెకండ్ ఎడిట్ యువర్ ఇన్పుట్స్. మా ప్రలోభాలకి కారణాలు ఏంటి, నా ఇంద్రియాల, లేకపోతే ఇంద్రియాలకి నేను ఇస్తున్నదా, లేకపోతే నేను ఉంటున్న చుట్టూ నా సరౌండింగ్స్, మనము ఎందుకు ప్రలోభానికి గురవుతున్నాం అనేది ఫస్ట్ రిమెంబర్. తర్వాత ఎడిట్ యువర్ ఇన్పుట్స్. తర్వాత స్టార్ట్ ద డే విత్ కృష్ణ. అంటే ఏంటంటే మన ఈ కర్మలు చేయాలి అని అంటున్నాం, పనులు చేయాలి అని అంటున్నాం. ఆ పనులు చేసే ముందు కృష్ణాన్ని ప్రార్థించండి. పని చేసి వచ్చేసిన తర్వాత కూడా కృష్ణతో ఎండ్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా మనము స్టార్ట్ ద డే విత్ కృష్ణ అండ్ ఎండ్ ద డే విత్ కృష్ణ. సో రిమెంబర్, ఎడిట్ యువర్ ఇన్పుట్స్, స్టార్ట్ ద డే విత్ కృష్ణ. తర్వాత ఐడెంటిఫై ద ట్రిగర్స్. అంటే ఏంటంటే ఈ ప్రలోభాలకి గురవడానికి నాలో ఉన్న వీక్ పాయింట్స్ ఏంటి, ఆ ట్రిగర్ లేదా దీన్ని ట్రిగ్గర్ చేస్తుంది, ఈ ప్రలోభం నాకు అంతగా నన్ను గుచ్చడానికి బాధించడానికి కారణం ఏంటి, అది ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఐడెంటిఫై చేసుకొని దాని నుంచి బయటికి రావాలి అంటే మనం ఎక్కడ ఉండాలన్నామో, సరౌండ్ యువర్ సెల్ఫ్, మన చుట్టూ కూడా ఎమర్జెన్సీ కిట్స్ ఉండాలి. ఆ ఎమర్జెన్సీ కిట్స్ ఎవరవ్వాలి? భక్తులు, భక్తుల సాంగత్యము, మన గురువులు అండ్ సీనియర్ వైష్ణవాస్ ఉండాలి. అండ్ వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, మనల్ని టర్న్ టు కృష్ణ, మన మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి, మన మైండ్తో మనం ఎలా సమాధాన పడాలి మన మనసుతో అనేది చెప్పి మనల్ని కృష్ణ వైపు తిప్పుతారు. రిమెంబర్ వై, ఎడిట్ యువర్ ఇన్పుట్స్, స్టార్ట్ ద డే విత్ కృష్ణ, ఐడెంటిఫై ద ట్రిగర్స్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఎమర్జెన్సీ కిట్స్ దట్ విల్ ట్రిగర్ ది
డివోషనల్ థింగ్ ఇన్ యూ. ఆ తర్వాత టర్న్ టు కృష్ణ. ఇవి 6 గనక మనము ప్రలోభానికి గురవుతున్నామన్నప్పుడు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రలోభానికి గురవు. ఈ 6తో పాటు ఇంకొక 3 ఉన్నాయి, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఇలా ప్రలోభం వచ్చినప్పుడు ప్రలోభం గురించి ఆందోళన చెందకుండా పాజ్, కాస్త ఆగండి, ప్రార్థించండి, అప్పుడు ప్రయత్నం మొదలు పెట్టండి. పాజ్, ప్రే అండ్ ప్రొసీడ్. సో ఒక్క నిమిషం ఆగండి. ఆగితే మనం ఈ అనాలిసిస్ చేయగలుగుతాం ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అని. సో ఈ 6 మనం గనక తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రలోభాల నుంచి వీలైనంత దూరంగా ఉండి ప్రేమ నిండిన భక్తియుత సేవలో ఉండగలుగుతాం మాతాజీ ప్రొవైజెస్. సో కొంచెం ఎక్కువసేపు క్షమించాలి. సో ఏదైనా అర్థమైంది అంటే అది గురు వైష్ణవుల కృప మాత్రమే. ఏదైనా తెలిసి తెలియక ఎగ్జాంపుల్స్ తీసుకొని మిమ్మల్ని నొప్పించి ఉంటే నన్ను క్షమించగలరు. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద కీ జై, సమావేత భక్త బృంద కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై. నితాయ్ గౌర్, హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. బాగుంది మాతాజీ క్లాస్. కృష్ణ మాతాజీ.